హాయ్ హలో అండి, నేను చెప్తాను వింటారా ఛానల్కి స్వాగతం. అయితే నేను ఈరోజు వంట చేస్తూ మీకు ఒక మంచి మోరల్ స్టోరీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇక మీద నేను చేసే పనులతో పాటు నేను చేసే ఏమైనా వంటలు కానీ, అదేవిధంగా వంటలు చేస్తూ మీతో మంచి మంచి విషయాలు, అదేవిధంగా మంచి మంచి కథలు వీటన్నిటిని కూడా మీకు అందరికీ షేర్ చేయాలని చెప్పేసి నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు వచ్చేసి వంట చేస్తూ మీకు ఒక మంచి స్టోరీని అయితే చెప్పాలి అనుకుంటున్నాను. స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకేమనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ముందుగా అయితే ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనము ఎదుటి వాళ్ళకి ఏమిస్తే అదే మనకు వస్తుంది తిరిగి అనే విషయం మనందరికీ తెలుసు. అసలు ఏంటి దానికి అర్థము అంటే, మనం ఒక బాలుని గోడకేసి కొట్టినప్పుడు మళ్ళీ తిరిగి ఆ బాల్ అనేది మన దగ్గరికే వస్తుంది. దాని రియాక్షన్ అనేది మనకి వస్తుంది. కాబట్టి మనం ఎదుటి వాళ్ళతో మర్యాదగా ప్రవర్తిస్తే తిరిగి మనకి మళ్ళీ అంతే గౌరవము, వాళ్ళు తిరిగి అంతే మర్యాద ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక స్టోరీ చెప్తానండి. ఒక అడవిలో ఒక ఏనుగు ఉంటుందట. ఆ ఏనుగు ఒకరోజు ఒక చెట్టు కింద చాలా దిగులుగా కూర్చుంటుందట. అట్లా కూర్చున్న ఏనుగు దగ్గరికి ఒక నక్క వస్తుంది. ఆ నక్క వచ్చి, ఏనుగు మామ ఎందుకు అలా కూర్చున్నావు అని అడిగిందట. అట్లా అడిగితే అప్పుడు ఆ ఏనుగు ఏమని చెప్పిందట, అడవిలో చాలా జంతువులు ఉన్నాయి, కానీ ఒక్క జంతువు కూడా నాకు మర్యాద ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పిందట. కనీసం ఎదురు పడితే పలకరించడం కూడా చేయట్లేదు అని చెప్పిందట. అప్పుడు అలాగా అంటూ మౌనంగా ఉండిపోయిందట ఆ నక్క. నువ్వు కూడా కనీసం నాకు శుభోదయం చెప్పలేదని మళ్ళీ నక్కని అడిగిందట ఏనుగు. అప్పుడు వెంటనే ఆ నక్క ఏం చేసిందట, శుభోదయం ఏనుగు మామ అని చెప్పిందట. మళ్ళీ ఏనుగు కోపం వచ్చిందట. నేను అడిగితేనే కానీ నువ్వు చెప్పవా అని అడిగిందట. అప్పుడు నక్క, నేను ఇంత పెద్దగా ఉన్నాను, అసలు నాకు ఎందుకు మర్యాద ఇవ్వట్లేదు అని అడిగిందట. ఆ అడవిలోని జంతువులన్నిటినీ, వాటన్నిటి సంగతి నేను తేలుస్తాను అని ఏనుగు ఒక్కసారిగా అరిచిందట. అప్పుడు నక్క, మన అడవిలోని ఉన్న జంతువులన్నిటినీ మిమ్మల్ని గౌరవించడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అది పాటించు అని చెప్పిందట. అప్పుడు ఏంటో చెప్పు అని ఏనుగు, వాటికన్నా ముందు నువ్వే పలకరించు, అప్పుడు తప్పకుండా అవి తిరిగి నీతో మాట్లాడతాయి కదా, అప్పుడు నీకు కావాల్సిన గౌరవము అందుతుంది, నువ్వు వాటితో మాట్లాడినట్టు ఉంటుందని నక్క సలహా ఇచ్చిందట. మరుసటి రోజు నుంచి ఆ నక్క మాటలు విని ఏనుగు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అడవిలో ఏ జంతువులు కనిపించినా వాటన్నిటినీ కూడా పలకరించేదట. ఒకరోజు దారిలోని ఒక చిట్టి కుందేలు కనబడుతుందట. ఆ కుందేలుని ఏనుగు ఏం చేస్తుందట, చిట్టి కుందేలు ఎలా ఉన్నావు అని అడిగిందట. అబ్బాయి, ఇంత పెద్ద ఏనుగే నన్ను పలకరిస్తుంది కదా, నేను పలకరించకపోతే బాగోదని చెప్పేసి ఆ కుందేలు వెంటనే, ఏనుగు మామ నువ్వెలాగున్నావు ఏంటి అనేసి ఒక 4 మాటలు ఎక్కువ మాట్లాడిందట. వెంటనే ఇంకా ఏనుగు కూడా చాలా సంతోషం అనిపించిందట. అలా కొన్ని రోజులకి ఏనుగు 2-3 రోజులు పలకరించేసరికి కొన్ని రోజులకి ప్రతి జంతువు కూడా ఏనుగు పలకరించకపోయినా సరే ఏనుగును పలకరించడం మొదలుపెట్టాయట. అప్పుడు ఏనుగు చాలా సంతోషంగా అనిపించిందట. కొన్నాళ్ళకి మిగతా జంతువులన్నీ కూడా వాటితో మాట్లాడాయట. ఒకరోజు ఏనుగు దగ్గరికి ఆ నక్క వచ్చి, నేను ఇచ్చిన ఉపాయం ఎలా ఉంది మామ, బాగా పనిచేసిందా అని అడిగిందట. అవునవును, మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటే మనకు కూడా అలాగే మర్యాద లభిస్తుంది అని ఏనుగు చెప్తుందట. అదేనండి, మనం ఎదుటి వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తిస్తే అదే మనకు బదులుగా వస్తుంది అనేది మనకిప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మనం ఎదుటి వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే గౌరవం ఇచ్చేటప్పుడు కానీ, మనం ఇచ్చే దానిని బట్టే మనకి తిరిగి అది లభిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చాలా చక్కగా ఎదుటి వాళ్ళందరితో కూడా మాట్లాడాలి, అదేవిధంగా గౌరవం ఇవ్వాలి. మనం అంటే గౌరవం అనేది కొని తెచ్చుకునేది ఏమీ కాదండి. మర్యాద అనేది కొని తెచ్చుకునేది ఏమీ కాదు. ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది ఏదైనా సరే. ముందు మనం ఉండే విధానాన్ని బట్టే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి మనమైతే ఈ విధంగా వెళ్తే చాలా బాగుంటుంది. ఇంక ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఈ స్టోరీస్ చెప్పడం వల్ల వాళ్ళలో కూడా మంచి బుద్ధి అనేది అలవడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.